అసెంబ్లీ మొత్తం వస్తుందా? బా ఎంత పడుతుంది తెలియదు అన్న, 2000 అంటే. గైస్ చెప్పాను కదా కోటిలో తక్కువ ఉంటుందని. ఎంత ఉంది బే కిतना? 800 గైస్ 800కి విత్ ఫిట్టింగ్ నీట్గా వచ్చింది. शॉप का नाम क्या है? संतोष 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 సంతోష్ మోటార్స్ అండ్ యాక్సెసరీస్. సంతోష్ మోటార్స్ అండ్ యాక్సెసరీస్ అంట. సో ఎవరైనా వస్తే ఈ షాప్కి రండి. రాయల్ ఎన్ఫీల్డ్ స్పేర్ పార్ట్స్ మనకి తక్కువ దొరుకుతాయి. ప్యాంట్ వేసుకోవచ్చు కదరా తమ్ముడు. ప్యాంట్ వేసుకోకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఇప్పుడే కెమెరా ఆన్ చేయకముందే ఒకడు వచ్చి హాయ్ అంట కెమెరా మధ్యలో వేసేట్టి అదిగో ఎదురు వెళ్ళిపోతున్నాడు వాడు. ఈ వ్యాగన్ లాంటిది వెళ్తాను చూసారా, పైన కూడా వైట్ కలర్ వచ్చింది. సూపర్ ఉంది కదా. అరే తార్ రాక్సే కానీ పైన కూడా వైట్ కలర్ ఇచ్చాడు చూసారా. లాస్ట్ టైమే చూసా ఇది తార్ రాక్స్, బట్ సెక్సీ ఉంది అది. బైక్స్ అన్నమాట, సెకండ్స్లో అమ్ముతారు. మీరు అక్కడ ముందని చూడొచ్చు రండి. ఇదిగో మొత్తం వీళ్ళు ఎన్ని దులుపుతున్నారో అన్ని బైక్స్ సేల్. అందరు చెప్తారు కోటిలో ఏదో పెద్ద తక్కువకి వచ్చేస్తాయి అన్నట్టు. అక్కడ కూడా బైక్స్ ఉన్నాయి, ఇటు కూడా స్కూటీస్ ఉన్నాయి. దేర్ నింజా హోలీ 650 నింజా 650 ఉంది సేల్కి. అక్కడ కూడా ఏదో ఉంది నింజా 300 అనుకుంటా. ట్యాంక్ ర్యాప్ ఎంత? ట్యాంక్ ర్యాప్ ఎంత? ట్యాంక్ ర్యాప్ नहीं रैप कलर चेंज रेड कलर है ना, शाइनिंग रेड. हाँ वो चाहिए. बताता हूँ मैं, 3-4 कलर है, प्राइस अलग अलग रहता है, देख लेंगे. గైస్ న్యూ సప్లయర్ రేడియం అండ్ ర్యాప్స్. ఇక్కడే నేను నా బైక్ ర్యాప్ చేపిస్తున్నాను. సో ఇప్పుడు వరకు ప్రాసెస్ అయితే ఇక్కడ వరకు వచ్చేసింది. చూడండి చాలా నీట్గా చేశారు. అండ్ ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా వేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ బయ్య చూడండి, సీట్కి కౌలు ఉంటుంది కదా, కౌలు కూడా చేయించేస్తున్నా రెడ్ కలర్లో. సో మొత్తం అయిపోయిన తర్వాత అవుట్పుట్ పెడతా. ఎవరికైనా ర్యాప్స్ కావాలంటే లైక్ అడ్రస్ కింద పెడతా అండ్ నెంబర్ ఇక్కడ ఇస్తాను చూడండి. ఓకే, చాలా పెద్ద స్పేస్ ఉంది. ఆల్మోస్ట్ నేను నా ఫ్రెండ్ కూడా చేయించుకున్నాడు ఇక్కడ లాస్ట్ టైము. సో చాలా బాగా వచ్చింది ర్యాపింగ్, అందుకనే తను సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చా. ఓకే గైస్ చలో, మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. గైస్ చూడండి, రెడ్ అయితే వేపిస్తున్నా టైల్ లైట్కి, అదే బ్యాక్ సైడ్కి. అండ్ ఆల్సో ఆ బైక్ ట్యాంక్ కూడా మొత్తం ర్యాప్ అయిపోయింది కంప్లీట్ రెడ్. ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ బాగా వస్తుంది కదా, కానీ చూడండి మడ్గట్కి అయితే గ్రే అండ్ బ్లాక్ మొత్తం స్మోకీ కార్బన్ ఫైబర్ అయిపిస్తున్నా. సో షాప్ అడ్రస్ కిందిస్తా అండ్ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ర్యాప్స్ అయితే చాలా తక్కువ కాస్ట్. నేను మొత్తం ఎన్ని షాపులు తిరిగాను, అన్ని షాపులు కన్నా ఇక్కడైతే నాకు తక్కువ కాస్ట్ ఉంది. ఆల్మోస్ట్ అక్కడ ఇచ్చేయడానికైనా 1000-1500 తగ్గినట్టే కదా, అందుకే ఇక్కడ ఇచ్చేస్తున్నాం. అండ్ టైల్ లైట్ ఇంకా మార్పించాడు, టైల్ లైట్ ఇంకా ఉంది ఇక్కడ, ఎక్కడ నాకు దొరకట్లే. అండ్ యాక్జార్ హెల్మెట్ది వైజర్ కూడా మార్పించాడు, ఈ 2 ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత చలో అక్కడికి వెళ్ళి మొత్తం చేయించేద్దాం. లెట్స్ గో. మన ర్యాపింగ్ అయితే ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మొత్తం లుక్ అయితే ఎలా ఉందో చూపిస్తాను. గైస్ అసలు చూస్తేనే భలే ఉన్నాం గైస్. నాకు సూపర్ అనిపిస్తుంది నా బైక్ ఇప్పుడు. కనిపిస్తుంది ఎంత బాగా షైన్ అవుతుందో. అండ్ ఆల్సో వెయిట్ నాట్ ఓన్లీ దిస్ గైస్.
సైడ్ డోర్స్. సో ఫినిషింగ్ ఎంత బాగుందో, సూపర్ కదా. అండ్ ఇంకో ఫినిషింగ్, ఇంకో డోర్ కూడా ఫినిష్ అవుతుంది, ఇప్పుడు చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ షైనింగ్ ఎప్పుడు ఇలాగ ఉండిపోవాలని చెప్పి అక్కడ పీపీఎఫ్ ఉంది కదా, అది వేయిస్తున్నాం. మళ్ళీ షైనింగ్ పోద్ది కొన్ని రోజులు అయిన తర్వాత, డల్ అయిపోద్ది, అందుకని చెప్పి ఇప్పుడే వేయించేస్తున్నాం. అంతా మళ్ళీ సర్ఫ్ వాటర్ పడుతుంది, మళ్ళీ క్లీన్ చేయించుకోవాలి. ఓకే, తెచ్చుకో. డబల్ షైనింగ్ आता डबल शाइनिंग, డబల్ షైనింగ్ వస్తుందంట. डबल शाइनिंग विथ सेफ्टी. మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా పడినా కూడా సేఫ్గా ఉంటుంది, స్క్రాచెస్ ఇలాంటివి రాకుండా. గైస్, అక్కడైతే మన బైక్ రెడీ అవుతుంది. ఈలోపు మనకి బైక్కి టైల్ లైట్ ఒకటి తీసుకోవాలి. ఇక్కడ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయంటే ఇక్కడికి వస్తున్నా. స్పేర్ పార్ట్స్ చూస్తే ఇక్కడ దారిలో ఎక్కడైనా దొరుకుతాయేమో. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, వెళ్దాం. గైస్, చెప్పాను కదా కోటిలో తక్కువ ఉంటుందని. చూడండి, ఫుల్ అసెంబుల్ అక్కర్లా, జస్ట్ ఈ డొక్కిచ్చాడు నీట్గా, పెట్టి వచ్చి నీట్గా మన టైల్ లైట్కి. ఎంత అడుగుదాం, ఎంత ఉంది భయ్యా? కిतना? 800. कोई सी गाइस, जस्ट 800. लेट्स गो गाइस. డైరెక్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఒరిజినల్ పార్ట్స్ నుంచి వచ్చింది, రాయల్ ఎన్ఫీల్డ్ జెన్యూన్ పార్ట్స్. ఇక్కడ మనకి క్యూఆర్ కూడా ఉంటుంది. 800 అంట చెప్తే ఇంకేం చెప్తాను చూడండి. లాస్ట్ ఇయర్ది ఎక్స్పైరీ డేట్, ప్లగ్ అండ్ ప్లే. ఏం చేస్తుందో లేదో చూడాలి, పెట్టించాలి, వీళ్ళ దగ్గర పెట్టించేద్దాం. ఓకే, లెట్స్ గో గైస్. 800కి విత్ ఫిట్టింగ్ నీట్గా వచ్చింది. షాప్ కా నామ్ క్యా? संतोष. సంతోష్. సంతోష్ संतोष मोटर्स एंड एक्सेसरीज. సంతోష్ మోటార్స్ అండ్ యాక్సెసరీస్ అంట. సో ఎవరైనా వస్తే ఈ షాప్కి రండి, రాయల్ ఎన్ఫీల్డ్ స్పేర్ పార్ట్స్ మనకి తక్కువ దొరుకుతాయి. ఓకే, లెట్స్ గో. ఫిట్టింగ్ చేయించేద్దాం. ఇది గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది మొత్తం. యూ కెన్ సీ మొత్తం అయిపోయింది. చలో బయటికి వెళ్ళి కలర్ చూద్దాం. లెట్స్ గో. మన బైక్ అయితే రెడీ అయిపోయింది. ఒక రౌండ్ వేసి వద్దాం. సింగ్ 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 సింగ్. యాక్చువల్లీ బ్యాక్ టైల్ లైట్ ఫిట్ చేయించాలి. సో టైల్ లైట్ ఫిట్ చేయించడానికి వెళ్ళాలి ఇప్పుడు. టైల్ లైట్ मालूम है? టైల్ లైట్ है ఇక్కడికి ఎంత బాగా తెలిసిపోయిందా మనదే అని టైల్ లైట్. చల్, ఈ టైల్ లైట్ అయితే మార్పించాలి, ఇది తీసి. సో ఇది ఒకటే ఉంది మనకు. ఇప్పుడు చేయించేస్తే ఆల్ సెట్, లుకింగ్ గుడ్ బ్రో. ఇదిగో మన బైక్ ప్రజెంట్ మొత్తం అంతా రెడీ చేస్తారు. మిర్రర్స్ వేయించాం, ఇప్పుడు టైల్ లైట్ కూడా వేయించేస్తాం. అది కూడా తీసుకున్నాం, అక్కడ ఉంది టైల్ లైట్. సో అది కూడా వేసేస్తే ఫుల్ ఫినిష్. అండ్ ఇది తీపిచ్చేద్దాం, ఇది స్క్రూ ఉంటుంది మన దగ్గర, తీపిచ్చేద్దాం నీట్గా. ఇప్పుడే తీపిచ్చి బ్యాల పెట్టేద్దాం. ఓకే, లెట్స్ గో గైస్, లెట్స్ గో. చాలా కష్టపడ్డాడు బ్రో పాపం, ఇప్పటి వరకు అలా తీసుకుని ఉన్నాను. ఇప్పుడు ఇది వేస్తున్నారనమాట కొత్తది. సో చాలా టైం అయితే పట్టింది, ఆల్మోస్ట్ ఒక 30 minutes దాకా పట్టింది ఇప్పటికి నాకు. సూపర్. కొత్త టైల్ ల్యాంప్
సీట్ కూడా పెట్టేస్తే సెట్. కామెంట్ చేయండి. 2 మిర్రర్స్ పెట్టించాం. అండ్ సంతోష్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్, థ్యాంక్ యూ గైస్. అసలు అతను మళ్ళీ ఎక్స్ట్రా మనీ అడగలేదు, నేనే మళ్ళీ డబ్బులు ఇచ్చాను. సో చేంజ్ పట్టుకొని రమ్మని చెప్పి 500 ఇచ్చాను, వెళ్ళాడు. అంటే చాలా కష్టపడ్డాడు పాపం. ఈ బ్యాక్ టెయిల్ ల్యాంప్ తీయడానికి చాలా టైం పట్టింది అతనికి. మంచిగా ఉంది, టెయిల్ ల్యాంప్ కూడా బాగా ఫిట్ చేస్తాడు, చాలా కష్టపడ్డాడు. ఇంకా ఫస్ట్ అందులోనే కలిపేసి ఇచ్చేస్తాను. ఓకే, వెళ్తూ మాట్లాడదాం. చాలా టైం అయిపోతుంది నాకు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిపోయింది. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. లెట్స్ గో. ఓకే గైస్, చేంజ్ చేస్తాడు మనోడు. చలో వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వెళ్ళి భయ్యా, సంతోషంలో పరిగెడుతున్నాం అటు ఇటు. సంతోషపడాల్సింది ఇక్కడ నేను. ఓకే గైస్, చలో. ఓ గైస్, ఏమన్నా ఉందా అసలు ఆ ఫీల్? మిర్రర్స్ వల్ల కొంచెం బ్యాక్ సైడ్ ఎవరు వస్తున్నారో తెలుస్తుంది. కూల్, భలే ఉంది గైస్ ఫీల్స్ మాత్రం. ఇప్పుడు నేను ఇంటికి చాలా స్పీడ్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. 9:30 కల్లా నా నైట్ షిఫ్ట్ స్టార్ట్ అయిపోద్ది. ఈలోపు నేను ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి వర్క్ చేసుకోవాలి. ఇదంతా ఓల్డ్ సిటీ కింద వస్తుంది గైస్. కోటికి దగ్గర అంటే ఇంకా మరి మీకు ఓల్డ్ సిటీ దగ్గరలో వచ్చేస్తుంది ఇంకా కంప్లీట్గా. ఓకే, ఈరోజు నుంచి అయితే కంప్లీట్ వ్లాగ్స్ వస్తాయి. ఇంకా మీకు ఫుల్ ఎవ్రీ డే ఈజ్ అ వ్లాగ్ డే. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎలా ఉన్నా వ్లాగ్ అయితే కంపల్సరీ తీయాలని ఫిక్స్ అయిపోయా ఇంకా ఈరోజు నుంచి. చాలా డేస్ గైస్, 3 మంత్స్ ఓపిక పట్టా నేను. రెడ్ సిగ్నల్ లేదు, ఎల్లో సిగ్నల్ లేదు, ఏ సిగ్నల్ లేదులే. గ్రాసరీస్ లేవు, సో తీసుకొని వెళ్ళిపోతున్నారు రూమ్కి. ఒక్కడనే కుక్ చేసుకోవాలి కదా, అన్నీ మేనేజ్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంది. బ్లాగ్ తీయడం, ఎడిట్ చేయడం, కుక్ చేసుకోవడం, జిమ్కి వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్ వర్క్ చేసుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చి పడుకోవడం, తినడం, ఎన్ని ఉన్నాయి చూడండి. ఒక్కడనే అయితే ఇంతకుముందు ఇంటి దగ్గర అయితే వండి పెట్టేవారు, లేదా హాస్టల్లో అయితే మ్యాక్సిమం హాస్టల్లో తినేవాడిని కాదు, బయట తినేసేవాడిని. సో అలా. కమాన్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, కీప్ రాకింగ్. యువర్స్ తరుణ్ జయ.